వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పేదవాళ్ళు ఇళ్లు కూల్చివేసిన దానికి నిరసనగా వేలాది మందితో నిరసన కార్యక్రమం జరిగింది, ధర్నా జరిగింది. ఆ క్రమంలో ఇవాళ అరెస్టులు కూడా చేశారు మమ్మల్ని అందరినీ. మేము అడిగేది ఒకటే, పేదవాడి స్థలం అది అర్హత కలిగిన వాళ్ళు అయితే వాళ్ళకి ఇవ్వండి, అర్హత వాళ్ళకి లేకపోతే వాళ్ళని తీసేయండి. అలాగే దాని పక్కనే ఒక 100 ఎకరాలు ఒక ఆయన వెంకటాపురం అనే గ్రామంలో 100 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాడు, కబ్జా చేశాడు. అటువంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళట్లా. కేవలం ఇట్లా చూసుకుంటే హైదరాబాద్ నగరం దగ్గర నుంచి చూసుకుంటే పేదలే బాధితులు అవుతున్నారు, పేదవాళ్ళపైనే పడుతున్నారు. ఆ విధంగా పేదవాళ్ళ వేసుకున్నటువంటి ఇళ్ళని కోల్చొద్దని, కానీ అనేక సంవత్సరాలకు ఇళ్ళు వేసుకుని ఉన్నారు. వాళ్ళు ఇళ్ళు కోల్చొద్దు, వాళ్ళకి మీకు చేతనైతే పట్టాలు ఇవ్వండి, మీకు ఇంటికి నెంబర్లు ఇవ్వండి. రెండో అంశం ఏంటంటే, ఆ విధంగా కాకుండా మేము ఇళ్ళు ఎంక్రోచ్మెంట్స్, ఇప్పుడు కొత్త ఎంక్రోచ్మెంట్స్ కాదు, అవి పాతవి. ఇప్పుడు కూడా ఎంక్రోచ్మెంట్స్ ఏమన్నా ఉంటే ముందు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, భూ మాఫియాలు, లేకపోతే వెంచర్లు వేసిన వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్, అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళండి, జనం సంతోషిస్తారు. పేదవాళ్ళ జోలికి వెళితే ఎవరికి కూడా మంచిది కాదు. ఇవాళ మొదలైన ఈ ఉద్యమం కొనసాగుతుంది. రేపు 1వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల ముందు పెద్ద ఎత్తున మళ్ళీ ఈ సమస్య మీద చేస్తున్నాం. 6వ తారీఖున హైదరాబాద్లో చేస్తూ ఉన్నాం. అప్పటికి కూడా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఇది మరింత ముందుకు తీసుకెళ్తాం. అన్ని వామపక్ష పార్టీలు కలిపి ఉద్యమం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అర్హులైనటువంటి పేదలకంతా ఇండ్ల స్థలాలు ఇస్తామని, ఇంద్రమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల గుడిసెలు కూల్చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటున్నారు. ఈ నగరంలోనే 1000 ఎకరాల భూమిని రాజకీయ నాయకులు, భూ కబ్జాదారులు ఆక్రమించుకుని ఉంటే వాటి గురించి వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు. ఆ భూములు ఆక్రమించుకునేటటువంటి దమ్ము లేదు వీళ్లకు. కానీ పేదలు గుడిసెలు నివాసం కోసం వేసుకుంటే వాటిని కూల్చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇలాంటి పద్ధతుల్లో పేదల గుడిసెలు కూలిస్తే ఈ ప్రజలు ప్రభుత్వాన్ని కూల్చేస్తారు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఈ నిరసన ఆందోళన కార్యక్రమాన్ని గుర్తించైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్పితే అది అమలు చేయడానికి ఈ యొక్క 5 ఏళ్ల ప్రభుత్వం మీద ఆధారపడద్దు. కలెక్టర్ గారు ప్రభుత్వ అధికారిగా ప్రజల పక్షంగా సర్వే చేసి వెంటనే గృహపట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. చెరువులు, కుట్టలు ఈ నగరంలో ఉన్న కేవలం పేదవాళ్ళకి కనపడతా ఉన్నా, ధనవంతులు కనపడతలేరు, వారి మీద చర్య తీసుకుంటలేరు అధికారులు. కలెక్టర్ గారు మెయిన్గా అత్యుత్సాహంతో ఈరోజు ఈ వరంగల్, హన్మకొండ నగరంలో ఉండే గుండ్ల సింగారం, అదేవిధంగా గోపాలపురం చెరువులో ఉన్నటువంటి, అంటే కుంటలో ఉన్నటువంటి పేదవాళ్ళు ప్రభుత్వ భూమి నిరుపయోగం ఉన్న, నీళ్లు లేని ప్రాంతంలో ఉన్నటువంటి గుడిసెలు వేసుకొని దాదాపు 4-5 సంవత్సరాలు కొనసాగుతున్నా చెప్పక పెట్టక ఈరోజు అర్ధరాత్రి దొంగలాగా వచ్చే అధికారులు కూల్చేస్తూ ఉంటే పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? తప్పకుండా పేదలకు ఇళ్ళు వచ్చే వరకు, పేదల పక్కా ఇళ్ళు కట్టించే వరకు వామపక్ష రాజ్యంలో తప్పకుండా ఈ పోరాటాన్ని కొనసాగుతామని మేము చెప్తా ఉన్నాం.